40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు లాంటి నేత దేవుడికి సంబంధించిన అంశంలో పూర్తి నిర్ధారణ లేకుండా అతిపెద్ద ఆరోపణ చేయడం తగదు. కల్తీ అంటే వెంటనే జంతు కొవ్వే అన్న భావంతో మాట్లాడడం వల్ల భక్తులకు కోపం అప్పట్లో వైసీపీ మీద పడింది. ఇప్పుడు అది తప్పని తేలడంతో అదే కోపం చంద్రబాబు మీదకి మారుతుంది. మరోవైపు అధికారంలో ఉన్నప్పుడు లడ్డూ తయారీ వంటి అత్యంత సున్నితమైన వ్యవహారాల్లో కఠినమైన పర్యవేక్షణ లేకపోవడం కూడా తీవ్రమైన పరిపాలన వైఫల్యమే. ప్రసాదంలో కల్తీ జరిగే స్థాయికి వ్యవస్థ ఎలా దిగజారింది అన్నదానికి ఎవరైనా బాధ్యత వహించాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, సాధారణ ప్రభుత్వ విభాగంలో తప్పిదం జరిగితే అది పరిపాలనా సమస్య, కానీ దేవాలయంలో జరిగితే అది ప్రజల విశ్వాసంపై దాడి. ఇప్పుడు రెండు పార్టీలు తమ తప్పులను కప్పించుకొని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ రాజకీయ లాభం పొందాలని చూస్తున్నారు. కానీ ఎవరి వీపు వారికి కనిపించినట్టే ఇద్దరూ చేసిన తప్పులు వారికి కనిపించడం లేదు. ఈ గొడవలో అసలు నష్టపోయింది మాత్రం రాజకీయ పార్టీలు కాదు, ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిపై అపారమైన నమ్మకం పెట్టుకున్న భక్తులే. ఇలాంటి ఘటన మళ్లీ జరగకుండా టీటీడీలో పూర్తిగా పారదర్శక నాణ్యత తనిఖీ వ్యవస్థ, అలాగే రాజకీయాలకు అతీతంగా దేవాలయాల నిర్వహణ, ఇవి అమలు చేయకపోతే రేపు మరో అంశం మీద కూడా ఇలాగే రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి.